ఈరోజు మనము ఐదుగాని రాఘవేంద్ర గౌడ్ దగ్గర ఉన్నాము. నిజంగా ఒక యువకులలో మిత్రుడు, గౌడ సమాజానికి ఒక మణిపూస లాంటి వాడు, యువకుడు, మరియు చాలా స్పిరిట్ ఉన్నవాడు, అందరినీ ఏకం చేయగలిగేవాడు ఈ రాఘవేంద్ర గౌడ్. ఇప్పటి వరకు కూడా చాలా బీసీ సమాజంలో ఇది పనిచేశాడు. అదే రకంగా ఆర్జీవీ మీడియా చైర్మన్ కూడా రాఘవేంద్ర గౌడ్. సీనియర్ జర్నలిస్టు, ఇది తెలంగాణ పత్రికలలో కూడా పనిచేసిన వాడు. మరియు మోరెవరు బీసీ సామాజిక వర్గం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండటమే కాకుండా ఆ యొక్క బీసీ సామాజిక వర్గాన్ని, బీసీలని గౌడ అనేది కాకుండా గౌడ, యాదవ, ముదిరాజు, పద్మశాలి అలాంటి ప్రధానమైనటువంటి మరియు చిన్న ఎంబీసీని కూడా ఏకం చేయడంలో ప్రధాన పాత్ర వహించడానికి మేము ఎన్నుకున్న ఒక సైనికుడు రాఘవేంద్ర. ఇతను ఒక వారియర్, చాలా చక్కటి వాగ్దాటి పటిమ, పత్రికా రంగంలో పనిచేసినటువంటి గొప్ప అనుభవం అండ్ సీనియర్ జర్నలిస్టు. మోరెవరు ఒక కమిట్మెంట్ ఉన్న ఒక బీసీ నాయకుడు. కాబట్టి వీరిని మనం సాధారణంగా ఈ యొక్క బీసీ పార్టీలో బ్రోచర్ ఓపెనింగ్ మరియు ఇక్కడ పోస్టర్ ఓపెనింగ్ వీరితో చేపించడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మనం ఎప్పుడైనా సరే ఒక యువకులు మరియు యువరక్తం ఉన్న వాళ్ళు ఈ యొక్క సమాజంలో ఇది అగ్రవర్ణాల ద్వారా నష్టపోయిన వాళ్ళని మనం దగ్గరికి తీసుకోవడంలో ప్రధానంగా ఉండి మన యొక్క బీసీ వర్గాల్ని, అదే రకంగా మిగతా సమాజంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఒక దగ్గరగా తీసుకొని వచ్చి మన యొక్క రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని స్థాపించుకునే భాగంలో ఈ యొక్క ప్రారంభోత్సవం ఇవాళ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రాఘవేంద్ర. బీసీ సమాజానికి నమస్కారాలు తెలియజేస్తూ నేను మీ రాఘవేంద్ర, మీ అందరికి సుపరిచితం. ఈరోజు మన ఆఫీస్ కి సీనియర్ పొలిటికల్ అనలిసిస్ట్, బీసీలకు పెద్దన పాత్ర పోషిస్తున్నటువంటి వడ్డేపల్లి రామకృష్ణ ఇక్కడికి వచ్చారు. తనంటే అందరికి ఆప్యాయత, అభిమానం. కేవలం బీసీ సమాజ ఉద్ధరణ కోసం మాత్రమే తను పనిచేస్తా ఉన్నాడు. నిస్వార్థంగా ఎలాంటి పదవులు ఆశించకుండా పనిచేస్తా ఉంటారు. ఏ బీసీ బిడ్డ తన తలుపు తట్టినా, తన ఆఫీస్ తట్టినా బీసీలకు కావాల్సింది ఏంది, ఏం చేస్తే బీసీల బతుకులు బాగుపడతాయి, ఏం చేస్తే బీసీ రాజ్యాన్ని మనం తెలంగాణలో ఏర్పాటు చేయొచ్చని ఒక చక్కటి ప్రణాళికలు కూడా అందిస్తూ ఉంటారు. నాకు సుపరిచితం సార్, మరి చాలా రోజులుగా. తను ఈరోజు మీ ఆఫీస్కి వస్తామంటే సంతోషంగా వెల్కమ్ చేశాను. మరి ఈ సందర్భంగా తను వచ్చిన పర్పస్ కూడా ఏంటంటే బీసీ చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో బీసీ సింహగర్జన పేరుతో బీసీలందరినీ ఏకం చేసి ఒక మహోత్తర కార్యక్రమానికి అంకురార్పణ చేస్తా ఉన్నారు. అది ఎప్పుడంటే 22వ తేదీ ఈ నెలనే, ఫిబ్రవరి 22వ తేదీన. స్థలం ఎక్కడంటే ఈ సభ స్థలి కూడా పులే అంబేద్కర్ ప్రాంగణం, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, విజయవాడ గుంటూరు హైవే పైన. బీసీల కోసం ఎవరం కదం తొక్కినా బీసీ బిడ్డలమైన మనం, బీసీ రక్తం మనలో ఉంది కాబట్టి సపోర్ట్ చేయాల్సిందే. మరి మేము కూడా ఒక ఆర్జీ మీడియా ద్వారా కావచ్చు, ఎప్పుడు మా బీసీ నాయకత్వం తరఫున కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. అన్ని పార్టీలు ముందుకు రావాలండి. బీసీలు అంటే బీసీల వెనుకబడతానని కారకులు ఎవరు? ఇప్పటికీ బీసీ బిడ్డలు అన్నమో రామచంద్రాన్ని ఎందుకు అనుమతించాల్సి వస్తుంది? మరి తెలంగాణ ఏర్పడ్డా, అక్కడ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డా ఉమ్మడి తెలుగు మాట్లాడే వాళ్ళ బీసీ బతుకులు ఎట్లా ఉన్నాయో మనందరికి తెలుసుకోదన్నారు. ఇక్కడ కూడా వైషమ్యాలు వద్దండి. ఆంధ్ర అని, తెలంగాణ అని ఎందుకండి? మేధావులారా, ఇరు రాష్ట్రాలు తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరం బీసీలందరం అన్నదమ్ములుగా భుజం కలుపుదాం, కదం దొక్కుదాం. బీసీల మీటింగ్ ఎక్కడ ఏర్పాటు చేసినా ఎలాంటి వైషమ్యాలకు మనం గురి కాకుండా, ఎలాంటి కొంతమంది కుట్రలు చేస్తా ఉంటారు, ఆ కుట్రలు చేసే వాళ్ళ చెంప చెల్లు అనిపించేలాగా మనందరం కదులుదాం. అక్కడ జై బీసీ అందాం, మన బీసీ రాజ్యాన్ని స్థాపించుకుందాం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రామచంద్రయ్య గారు, మీ అందరికి తెలుసు, బీసీవై ప్రెసిడెంట్ ఉంటారు కూడా రామచంద్రయ్య గారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆర్గనైజేషన్ రామకృష్ణయ్య గారు చేస్తా ఉన్నారు. కాబట్టి బీసీ సోదరులారా, ముఖ్యంగా మన అమ్మలు కావచ్చు, అక్కలు కావచ్చు, చెల్లెలు కావచ్చు, తమ్ములు కావచ్చు, పెద్ద ఎత్తున మరి 22వ తారీఖున కదం దొక్కని ఈ తేదీన అక్కడికి వెళ్దాం మనందరం. మరి బీసీ మీటింగ్ లో మనం కూడా ఏమంటే ఒక ఇసుక దేను అనుకున్నా పర్వాలేదు, అందరం ఇప్పుడు మహాసముద్రం కలవాలంటే పిల్ల కాలాలని కలవాల్సిందే. మనందరం కూడా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ సంపూర్ణ మద్దతు సాధిద్దాం. మరి అదే తరహాలో రామకృష్ణయ్య గారి ఆధ్వర్యంలోనే ఇక్కడ కూడా ఇంకో మీటింగ్ పెడదాం, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళని కూడా ఇక్కడ ఇన్వైట్ చేద్దాం. మొత్తం మీద బీసీలు అందరం ఒకే గూటిలో ఉండాలి, ఒకే తాటి మీదకి రావాలి. మన ఏకైక లక్ష్యం ఇక్కడైనా, అక్కడైనా, ఇంకెక్కడైనా, దక్షిణాది రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే బీసీల రాజ్యమే ఏర్పాటు దిశగా మనందరం ముందుకు వెళ్దాం. సంతోషం సార్ ఇంత దూరం వచ్చినందుకు. తనకు కూడా వెల్కమ్ చెప్తూ మా సహకారం ఏది కావాలన్నా తప్పనిసరిగా
మేము చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.